అండి, తెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. మనకి గ్యాప్ వచ్చింది కదండి, 4 రోజులు అయినట్టుంది వంట చేసి చూపించి. ఈ రోజు వంటగదిలో ఏం వంట చేస్తున్న బుజ్జమ్మ అనుకుంటున్నారేమో. ఇవాళ నేను అసలు వంటే చేయట్లేదండి. మిమ్మల్ని అందంగా మార్చాల్సిన బాధ్యతను నేను తీసుకున్నా. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, అమ్మ బ్యూటీ టిప్స్ చెప్పండి, ఇంతకుముందు చెప్పినవి మేము చేసాము, ఇంకా మంచి మంచి చెప్పండి అని. నేను చెప్తానండి, ఎందుకంటే నా దగ్గర బోల్డ్ ఉన్నాయని ఇంతకుముందే మీకు చెప్పా కదా. నాకు 2 ఆడపిల్లలు కదండి, వాళ్ళ మీద ఎన్ని ప్రయోగాలు చేసి ఉంటాను. నా మీద కూడా నేను కొన్ని ప్రయోగాలు చేసుకున్నాను. బోలెడు టిప్స్ ఉన్నాయి. అందంగా మార్చే బాధ్యత అంటే ముక్కు మొహం మార్చడం అంటే మన పని కాదు, అది కాస్మెటిక్ సర్జన్ల పని. కానీ నేను మంచి స్కిన్, మిలమిలా మెరిసే కళ్ళు, మంచి హెయిర్, వీటికి సంబంధించి మంచి టిప్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అవి చెప్తాను, మీరు పాటించండి. అయితేనండి, అందం అంటే ఎక్కడో ఉంటదండి, ఎక్కడో ఉండదు. చక్కని చిరునవ్వు, మంచి స్కిన్, మంచి హెయిర్ లోనే ఉంటది. ఎందుకంటే కొంతమంది రంగు తక్కువ ఉండొచ్చు, కొంతమంది రంగు ఎక్కువ ఉండొచ్చు. అలా ఉన్న కళాకాంతి లేకపోతే ఏముంటదండి. అందుకోసం మనం ఇలాంటి టిప్స్ పాటిస్తే మనం కళగా ఉంటాము. ఈ కళకు సంబంధించి ఒక మంచి చిరునవ్వుతో ఉండండి ఎప్పుడు కూడా, ఇంకెంత అందంగా కనపడతారో. అంటే నేను చెప్పే టిప్స్ పాటిస్తూనే చక్కని చిరునవ్వుతో ఎప్పుడు ఉండండి. ఎంత పాజిటివ్ మన ఫేస్ లో కనపడుద్దో, ఆ నవ్వుతోనే ఎంత అందం పెరుగుద్దో. మనం పాజిటివ్ ఆలోచన చేస్తుంటే పాజిటివ్ మన ఫేస్ లో కనపడుద్ది. ఆ పాజిటివ్ వల్లే మనం అందంగా కనపడతాం కదా. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, పార్లర్లకు వాటికి. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, మన వంటగదిలోనే, మన పోపుల డబ్బాల్లోనే మనకు ఆరోగ్యమైన, అందమైన మన పోపుల డబ్బాలోనే దొరుకుతుందండి. ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేసి మీరు రెగ్యులర్ గా పాటించండి. పాటించి మీరు ఎలా ఉందో నాకు చెప్పాలి. అయితే ఇది ఛాలెంజ్ అన్నమాట నాది. నేను ఇప్పుడు చెప్పే ప్యాక్ ని మీరు రెగ్యులర్ గా వాడి, అమ్మా నిజంగానే చాలా బాగుందని నాకు కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట, దీనివల్ల మంచి రిజల్ట్ పొందుతారని. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మచ్చలు లేని స్కిన్ మీ సొంతం అవుద్ది, మిలమిలా మెరిసిపోతారు. సరే వచ్చేసేయండి. ఇదిగోండి నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇవన్నీ మనకి ఉపయోగపడేనండి. మినపగుళ్ళు దగ్గర నుంచి ప్రతిదీ మన అందానికి సంబంధించే. ఇగో ఉసిరికాయ ముక్కలు, ఇవి దేని పడతానో మీకు తెలుసు కదా, కూరలు ఇట్లాగనమాట. ఇది ఓట్స్. ఇప్పుడు మీకు మంచి ప్యాక్ ఒకటి నేను చేసి చూపిస్తా. ఇప్పుడు ఓట్స్ అండి, ఈ ఓట్స్ 4 స్పూన్లు తీసుకోండి. మీరు పొద్దస్తమానం వేసుకోవటానికి అంటే మిక్సీ పట్టుకోవటానికి ఇబ్బందిగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ పౌడర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు అనమాట, ఏం కాదు. నేను ఇప్పుడు కొన్ని ఇదిగో ఓట్స్ తీసుకున్నాను. ఇవి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఓట్స్ పౌడర్. ఈ విధంగా ఇంత మెత్తగా ఉండాలి. బరగ్గా ఉంటే గనక ప్యాక్ మనకి ఫేస్ కి అంటుకోదు. అందుకని ఇలా తయారు చేసుకున్న పౌడర్ని 2 స్పూన్లు తీసుకుందాము. ఇందులో ఏమేం కలపాలి, ఎంతెంత కలపాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. తర్వాత ఇదిగోండి 2 స్పూన్లు చిక్కటి మజ్జిగ వేసుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా బాగా స్మూత్గా పేస్ట్ మాదిరిగా కలుపుకోవాలి. అందులోనే 2 స్పూన్లు తేనె. మీ దగ్గర ఆర్గానిక్ తేనె ఉంటే ఆర్గానిక్ తేనె కలుపుకోండి, లేదంటే గనక రెగ్యులర్గా వాడుకునే తేనె అయినా పర్లేదు. ఆర్గానిక్ తేనె అయితే బెస్ట్ అన్నమాట. చూడండి, ఈ తేనె వేయటం వల్ల ఎంత షైనీతో వచ్చిందో. ఇదిగో చూడండి, ఈ ప్యాక్ ఇట్లా రావాలి. మీ స్పూన్లు కొంతమంది పెద్దవి చిన్నవి ఉంటాయి కదా,
దాన్ని బట్టి మీరేం చేస్తారంటే కొంచెం పలచన అయిందనుకోండి, అంటే పెద్ద స్పూన్తో ఏమన్నా మజ్జిగ పోస్తే పలచన అయితే కొంచెం ఓట్స్ పౌడర్ వేసుకోండి. కొలతకి మాత్రం ఒకే స్పూన్ పెట్టుకున్నారనుకోండి, కరెక్ట్గా నేను చెప్పిన కొలతలు వాడుకోవచ్చు. బాగా ఈ విధంగా కలిపిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఇట్లా పక్కన ఉంచేస్తే ఇట్లా కొంచెం చిక్కదనం వస్తుంది. మనకి ఫేస్కి ప్యాక్గా వేసుకోవటానికి సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం చూడండి ఇట్లా బ్రష్ తీసుకొని ఈ విధంగా మొహానికి మెడకి బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక్క 15 నిమిషాలు అలా వదిలేసి, 15 నుంచి 20 నిమిషాలండి అలా వదిలేసి గోరువెచ్చటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్యాక్ లాగా వేసుకోండి. మెడకి, ఫేస్కి, చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత అంటే రెగ్యులర్గా వేసుకోండి. మీ స్కిన్ ఎంత గ్లో వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పాలి. చూశారు కదండి, మరి చెల్లి చెప్పిన ప్యాక్ వేసుకుని అందాన్ని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే, మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్.